ఎప్పుడు ఏ మొబైల్ ప్రైస్ పెరుగుతుందో, ఎప్పుడు ఏ మొబైల్ ప్రైస్ తగ్గుతుందో ఎవరికీ తెలియడం లేదు. అలాగే నిన్న మొన్న మనకి ఫ్లిప్‌కార్ట్‌లో చాలా మొబైల్స్ ప్రైస్ డ్రాప్ అయినాయన్నమాట. అందులో వచ్చేసరికి రెనో 14 మొన్న ప్రైస్ డ్రాప్ అయింది. మీకు వెంటనే పోస్ట్ చేశారు. చాలామంది చూసారు. అలాగే ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో మరొక మొబైల్ ప్రైస్ డ్రాప్ అయిందన్నమాట. యాక్చువల్‌గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 45,000 ఉన్న మొబైల్ మనకి ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లోకి వచ్చేసరికి 31,399కే వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే 30,000కే వస్తుందన్నమాట. ఈ ప్రైస్ పాయింట్‌లో గేమింగ్ ఆడొచ్చు, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ హైలైట్‌గా ఉంటుందన్నమాట. 1 డే పైనే వస్తుంది. బట్ కెమెరా మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కెమెరా కాంప్రమైజ్ అయ్యారంటే మిగతా అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ మొబైల్‌లో వచ్చేసరికి. ఏంటి ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి ఒప్పో K13 టర్బో ప్రో అనమాట. టర్బో కాదు, టర్బో ప్రో అనమాట. టర్బోకి టర్బో ప్రోకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. స్పెసిఫికేషన్ పరంగా కానీ మొబైల్ ప్రైస్ పరంగా కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు ఈ ఒప్పో K13 టర్బో ప్రోలో స్పెక్స్ ఏమున్నాయి, మీరు కొనదగ్గ స్పెక్ ఏం ప్రొవైడ్ చేశారు, అసలు ఈ మొబైల్ ఎవరు కొనాలి, ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ మొబైల్ వ్యూ కార్డ్స్ కనిపిస్తున్న పోస్ట్ చేస్తాం, మీరు వెంటనే వెళ్ళి క్లిక్ చేయొచ్చు. అలాగే నిన్న మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. టాపిక్లకి వెళ్ళిపోతాం. టాపిక్లకి వెళ్ళిపోతే ఇది మనకి 3 కలర్స్తో వస్తుంది. ఒకటి సిల్వర్, సెకండ్ బ్లాక్, 3 పర్పుల్ కలర్స్తో వస్తుంది. కొంచెం పర్పుల్ కలర్ కొంచెం బాగుందన్నమాట, అట్రాక్ట్ చేస్తుంది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. ఇంకా చుట్టూ బాడీ మనకి ప్లాస్టిక్ బాడీ ఆఫ్ అల్యూమినియం బాడీ అని చెప్పి వీళ్ళు మనకి ఇంకెక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. నాకు తెలిసి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతోనే వస్తుంది. అండ్ మేజర్గా మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకి కూలింగ్ కెపాసిటీ ఇది మనకి ఫ్లాట్గా వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి కెమెరాస్ వర్టికల్గా ఉంటాయి అనమాట. 2 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇన్బుల్డ్ ఫ్యాన్తో వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ ఫ్యాన్ చుట్టూ మనకి రౌండ్ సర్కిల్లో RGB కలర్ ఉంటుంది అనమాట. ఇది మాత్రం కొంచెం మీకు అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఫ్యాన్ వల్ల మీకు చాలా యూజ్ ఉంది. కెమెరాస్ మీరు ఓపెన్ చేసినప్పుడు కానీ, బ్యాటరీ మీరు ఛార్జ్ పెట్టినప్పుడు కానీ, లేదా గేమింగ్ ఆడినప్పుడు కానీ ఈ ఫ్యాన్ అనేది చాలా ఫాస్ట్గా మనకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా మనకి వస్తూనే ఉంటుంది. మీ మొబైల్ మనకి అంతగా హీట్ అవ్వదు అనమాట. ఇది వచ్చేసరికి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. అదే కాకుండా ఈ ఫ్యాన్ స్పీడ్ మనకి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫ్యాన్ సౌండ్ కూడా మనకి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. కొన్ని మోడ్స్ ఉంటాయి. దీనికి మాత్రం ఇది హైలైట్ అనమాట. సో కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఒప్పో K13 టర్బో 5G నేను కొన్నాను, మా ఫ్రెండ్ కొలిక్ ఒకసారి కొన్నాను అనమాట. ఇప్పటికి వాడుతూనే ఉన్నాడు. ఎక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ ఏమీ రాలేదు. సో ఇది కూడా మనకి దాని అప్డేట్ మొబైల్ కాబట్టి చాలా బాగుంటుంది. ఫ్యాన్ స్పీడ్ కానీ, ఫ్యాన్ సౌండ్ కానీ, అండ్ ఇన్బుల్డ్ ఫ్యాన్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా ఫ్లాట్గా ఉంది కాబట్టి గేమింగ్ ఆడుకోవచ్చు, మల్టీమీడియా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పర్పుల్ కలర్ మాత్రం చాలా బాగుందన్నమాట. మీరు కొందామని చెప్పనుకుంటే కనుక మీ చాయిస్ బట్టి ఏదైనా కొనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇందులో వచ్చేసరికి. 6.8 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5 రెజల్యూషన్తో వస్తుంది. 120 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 10 బిట్ ప్యాన్లు అండ్ డాల్బీ విజన్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కాకుండా వాల్యూమ్ కొంచెం పెంచుకోవచ్చు అనమాట. అప్రాక్సిమేట్గా ఇది మనకి 300% వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చాలా లౌడ్గా ఉంటుంది వాల్యూమ్ వచ్చేసరికి. సో ఆడియో క్వాలిటీ మాత్రం ఈ మొబైల్లో టాప్ లెవెల్లో ఉంటుంది. సో ఒప్పోలో మనకి డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయరు, చాలా బాగుంటుంది అనమాట. మల్టీమీడియా కానీ, మూవీస్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ అండ్ యూట్యూబ్ కానీ చూద్దాం అనుకుంటే మాత్రం దీంట్లో వచ్చిన ఆడియో కానీ, వీడియో కానీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. మూవీస్ చూద్దాం అనుకుంటే కనుక మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఫ్లాట్గా ఉంది కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. గేమింగ్ ఆడలు కూడా చాలా బాగుంటుంది అనమాట. డిస్ప్లే సైజ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. సో డిస్ప్లే సైజ్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఈ మొబైల్లో ఉన్న హైలైట్ పాయింట్ ఏముందనుకుంటే ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. ఇదే ప్రాసెసర్ మనం 40,000లో 41,000లో చూస్తున్నాము. బట్ 31,000కే వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ ప్రైస్ పాయింట్లో ఈ ప్రాసెసర్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు గేమింగ్ లవర్స్ అనుకుంటే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదన్నమాట. ల్యాగ్స్ ఉండవు, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8s Gen 4 ప్రాసెసర్. 850GB స్టోరేజ్తో వస్తుంది. ఇది మాత్రం కొంచెం హైలైట్ పాయింట్ అనమాట. మీకు డైరెక్ట్గా 850GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి ఇది మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. ఇంకా LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ ది బెస్ట్ అనమాట. ఇంకా అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్ ఇందులో యూజ్ చేస్తారు. 3 years వరకు ఈ మొబైల్ ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతం మనకి అండ్ 15తో వస్తుంది కాబట్టి 16, 17 రావచ్చు మేజర్ అప్డేట్స్. ఇంకా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి ఇంకా 1 year ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఒక 3 years వరకు ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు. గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ఈ మొబైల్ టాప్ లెవెల్లో ఉంటుంది.
ఇంకా ఒప్పో గురించి తెలిసిందేగా, గేమింగ్ విషయంలో కానీ కొన్ని మోడ్స్ తీసుకొస్తూనే ఉంటారు. ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉంది కాబట్టి గేమింగ్ ఆడే కొద్దీ మీకు ఎక్కడ ల్యాగ్స్ ఉండవు, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు అండ్ హీటింగ్ సమస్య అంటూ ఏమీ ఉండదు. సో నన్ను అడిగితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకా తగ్గకపోవచ్చు, తగ్గితే కనుక ఆశ్చర్యపోకర్లేదు. దసరా సేల్స్ ఉంటాయి కదా, అప్పుడు పెంచొచ్చు తగ్గించొచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. దసరా వరకు వెయిట్ చేస్తా అనుకుంటే కనుక ఈ మొబైల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవచ్చు కూడా. ఇప్పుడే సేల్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ కొంచెం డిసప్పాయింట్ చేయాల్సిందే ఇది వచ్చేసరికి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్. బ్యాక్ నుంచి 4K 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ ప్లస్లో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఏ బాగా ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో వచ్చేసరికి కొన్ని మోడ్స్ ఉంటాయన్నమాట, అది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కెమెరా గురించి మాట్లాడితే కనుక ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది తప్పగానే ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరాస్ మీద. కెమెరా కూడా ఇంప్లిమెంట్ కావాలనుకుంటే కనుక Reno 14 కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ అందులో గేమింగ్ ఎక్కువ ఆడలేము, ఒక యావరేజ్గా యూజ్ చేయొచ్చు. బట్ ఈ మొబైల్ మనం గేమింగ్ ఆడుకోవచ్చు, బట్ కెమెరాస్తో మనం అంత యూజ్ చేయలేము. ఒక నార్మల్గా ఎకేషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, ఫొటోస్ తీస్తా అనుకుంటే కనుక ఓకే క్యాబిలిటీ ఉంటుంది, కానీ అంత మంచి ఎక్స్ట్రా పెడదాం అనుకుంటే కనుక ఈ కెమెరాస్ మీకు అంత క్యాబిలిటీ కాదు. ఇది మాత్రం మెయిన్ మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, ది బిగ్ బ్యాటరీ అనమాట. ఇందులో వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి 54 minutesలో 100% ఛార్జ్ అవుతుంది అనమాట. విత్ ఇన్ 1 hourలో మనకి ఫుల్ ఛార్జ్ అవుతుంది ఇది వచ్చేసరికి. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక 1 day పైన వస్తుంది. ఇప్పటికి OnePlus Nord Full యూజ్ చేస్తున్నాను, 1 day వస్తుంది అనమాట బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. నేను ఎంత హెవీగా యూజ్ చేసినా సరే, మొన్న సమ్మర్లో మనకి కొంచెం తగ్గింది, ఎందుకంటే అన్ని మొబైల్స్ మనకి సమ్మర్లో బ్యాటరీ డ్రైన్ అవుతూనే ఉంటాయి, అది సెకండరీ అనమాట. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక ఒప్పోలో మాత్రం 1 day పైనే వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి 1 day వస్తుంది. ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉంది కాబట్టి కొంచెం హీటింగ్ అంటే ఏమీ ఉండదు అనమాట చార్జ్ చేసినప్పుడు. సో బ్యాటరీ కెపాసిటీ వెల్ డన్. ఇంకా రివర్స్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఓకే. ఇంకా నెక్స్ట్ ప్రైస్ అనమాట. 850 GB స్టోరేజ్ మనకి 31,300కే వస్తుంది. HDFC కార్డు కానీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ, స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక 1000 డ్రాప్ అయ్యి మనకి 31,000కే వస్తుంది. అప్రాక్స్ మనకి 30,000కే వస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ పెట్టుకుంటే కనుక కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. పాత మొబైల్ ఉంది అనుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు ఈ మొబైల్లో వస్తారు. పాత మొబైల్ ఉంది అనుకుంటే కనుక, లేకపోతే ఏం చేయలేము. సో 31,000కి ఈ మొబైల్ ది బెస్ట్ మొబైల్. మీకు చెప్పాక డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ఇన్బుల్ట్ ఫ్యాన్తో వస్తుంది, ప్రాసెస్ అయితే కనుక అల్టిమేట్గా ఉంటుంది, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ, ఛార్జర్. సో ఇవన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. కెమెరా ఒక్కటే మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిందే, అది కాంప్రమైజ్ అయ్యారనుకుంటే కనుక మిగతావన్నీ కూడా ది బెస్ట్ లెవెల్ వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మర్చిపోతున్నారు అనమాట లైక్ చేయడం అనేది. ఇప్పుడే వీడియో మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎవ్రీ డీల్ పోస్ట్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పటికి వచ్చే ఉంటుంది బార్ కోడ్. సో చాలా వరకు మన డీల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఇలాంటి లూట్ డీల్స్ మీకు వెంటనే పోస్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్, జై హింద్.